హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గత కొద్ది రోజుల నుంచి మనకైతే మ్యాటర్ అయితే నెట్లో సర్కిల్ అవుతుంది. P4 సర్వే అంటే ఏంటి? అసలు ఈ P4 సర్వే అంటే ఏంటి? దీనివల్ల ఉపయోగాలేంటి? మన ప్రజలకి దీనివల్ల ఉపయోగాలేంటి? అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తున్నారు. దాంట్లో అడిగే క్వశ్చన్స్ ఏంటి? దానివల్ల కూడా ప్రయోజనం ఏంటి? అసలు ఎందువల్ల? దానికి కావాల్సిన పూర్తి వివరాలు మీకు నేనైతే ఇప్పుడు అందిస్తాను. P4 సర్వే అంటే ఏంటనేది విషయం తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి విషయాలు మీకు ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తుంటాను. లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి లైక్ చేయండి. చిన్న చిన్న పొరపాటు తరబడుతుంటాం నిజండి ఫ్రెండ్స్. ఇంక మనం అయితే పూర్తికైతే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వివరాలు అంటే P4 సర్వే అంటే మన ఇంట్లో మనం పేదరికంగా ఉన్నామా ధనికులమా అనే దానికి సర్వే. అంటే స్వర్ణాంధ్ర మిషన్ కింద 2047 సంవత్సరానికి సంబంధించినటువంటి స్వర్ణాంధ్ర ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండాలి, ప్రతి ఒక్కరు పేదల యొక్క నిర్మూలన చేయడానికి ఈ P4 సర్వే అనేది దోహదపడుతుంది అనమాట. ఎవరైతే ఇళ్లలో పేదలు ఏ గ్రామాల్లో ఎంతమంది పేదలు ఉన్నారు, ఎందరూ ధనికులు ఉన్నారు, ఎంతమందికి పొలాలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో వస్తువులు ఏమున్నాయి అంటే మీ ఇంట్లో ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఇంటికైనా రావచ్చు, లేదా కాల్ చేసి అయినా ఓటీపీ ద్వారా అయినా సర్వేని నిర్వహిస్తున్నారు. కాబట్టి మీకు ఇంట్లో మీకు టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, మీకు కరెంటు మీటర్ ఉందా, లేదా మీకు సొంత ఇల్లా, లేదా మీరు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని అయితే వాళ్ళు క్లుప్తంగా తెలుసుకుంటారన్నమాట. మీకు బైక్ ఉందా లేదా అనే విషయాన్ని P4 సర్వేలో క్లుప్తంగా తెలుసుకోబోతున్నాను. ఇది తెలుసుకొని ఎవరైతే ఎంతమంది పేదలు ఉన్నారు, ఎంతమంది ధనికులు ఉన్నారు, ఎంతమంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి అని తెలుసుకొని ఎవరైతే పెద్ద అంటే డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దత్తత ఈ గ్రామాలు ఉన్నాయి, మీరు దత్తత తీసుకొని ఈ గ్రామాలని మీరు దత్తత తీసుకొని వాళ్ళకి మీరు ఉపాధి కల్పించే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నమాట. అంటే ప్రతి గ్రామాన్ని ఒక సంక్షేమ పథకంలాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది. అంటే మనకి కొన్ని దగ్గరలో చాలామంది ఇంతకుముందు కొన్ని ధనికులు ఉన్న వాళ్ళు చాలామంది గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అలాగే సచిన్ గారు కూడా ఒక గ్రామ దత్తత తీసుకున్నారు. ఆ తరహాలో ఈ P4 సర్వే అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎవరు పేదలు ఉన్నారు, ఎవరు ధనికులు ఉన్నారు, ఎవరు మధ్యతరగతులు ఉన్నారు, అసలు పూర్ ఫ్యామిలీస్ ఎవరున్నారు, టీవీ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు, పూర్తిగా అసలు ఇల్లే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు విషయాన్ని పూర్తిగా P4 సర్వే అనేది తెలుపుతుంది అనమాట. అది P4 సర్వే అనేది. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్కి వస్తే, వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రతి ఇంట్లో మహిళలు అనేవాళ్ళు నెలకు 10,000 సంపాదించుకుంటే మన ఆర్థిక స్తోమత నుంచి దోహదపడేదానికి, బయటపడటానికి, అంటే ప్రతి ఇల్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పనికొస్తుంది అనమాట. అంటే ఇంట్లో ఏం పని చేస్తున్నారు, మీరేం చదువుకున్నారు, మీరు ఇంటర్ చదివారా, 10th చదివారా, మీకు ఏ పని మీద ఆసక్తి ఉంది, ఐటీ డిపార్ట్మెంట్ మీద ఆసక్తి ఉందా, లేకపోతే కుట్టు మిషన్ మీద ఆసక్తి ఉందా, లేకపోతే మీకు ఏ దాని మీద ఆసక్తి ఉన్నదనే విషయాన్ని సచివాలయ సిబ్బంది ఫోన్ చేసో లేదా ఇంటికి వచ్చో ఓటీపీ ద్వారా సర్వే చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లు అనేది మీ ఇంటికి వచ్చి సచివాలయ సిబ్బంది మీకు ఏది ఆసక్తి ఉన్నదో మీరు దాని గురించి చెప్పండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాని గురించి శిక్షణ ఇచ్చి మరి ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు ఆదరణ కింద మహిళలకు ఉచిత మిషన్లను ఇవ్వబోతున్నారు. ఈ నెల 8వ తారీఖున ప్రారంభించబోతున్నాం మహిళా దినం సందర్భంగా. అలా ఆ విషయాన్ని నేను వీడియో ఆల్రెడీ చేశాను, మీరు చూసుకోవచ్చు దాని గురించి కూడా. అట్లా కొన్ని దానికి దోహదపడుతుంది అనమాట. అంటే వీళ్ళు కుట్టు మిషన్కి ఆసక్తిగా ఉన్నారు, వీళ్ళకి కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఏర్పాటు చేయొచ్చు. అలా ఇంకొకరికి డేటా ఎంట్రీలు, అట్లా 10th వరకు చదువుకున్న వాళ్ళు ఒకరి విధంగా అట్లా ఇంట్లోనే ఏ పని చేయగలరో వాళ్ళకి దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చి వాళ్ళకి సంపాదించుకునేదానికి, పని కల్పించేదానికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పనికొస్తుంది అనమాట ఆ సర్వే అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్కి సర్వేకి సహకరించి మీకు ఏది ఆసక్తిగా ఉందో, మీరు ఎంతవరకు చదువుకున్నారో పూర్తిగా డీటెయిల్స్గా చెప్పి మీ సర్వేని పూర్తి సర్వే చేసుకోండి. P4 సర్వే అనేది ఫ్యూచర్కి మన పేదరిక నిర్మూలన చేయడానికి P4 సర్వే అనేది చేస్తున్నారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి వర్క్ని ఇంట్లోనే చేసుకుని, అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయిపోకుండా, వంటగదికే పరిమితం అయిపోకుండా వాళ్ళ ద్వారా కూడా సంపాదిస్తే కుటుంబం కొంచెం మెరుగవుతుంది, కొంచెం పేదరికం నుంచి బయటపడే ఆలోచన ప్రభుత్వం అయితే చేస్తుంది. కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా మనకైతే చాలా వరకు ఉపయోగాలు రాబోయే రోజుల్లో ఇది ముందు చూపుతో చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆలోచన. కాబట్టి ఇది చాలా వరకు P4 సర్వే అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు ఉన్నట్టుగా చెప్పి మీ సర్వే చేయించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ P4 సర్వే, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి నేను చెప్పినటువంటి క్లుప్తంగా. మీకు నచ్చినట్టు లైక్ చేయండి. చిన్న పొరపాట్లు ఉంటే ఫ్రెండ్స్, జై హింద్ ఫ్రెండ్స్.